ఇజ్రాయెల్పై నిత్యం దాడులు చేసి హమాస్ సింపుల్గా తప్పించుకునేది. క్షణాల్లో మాయమవుతున్న హమాస్ ఉగ్రవాదులను చూసి ఇజ్రాయెల్ నిస్తేజంగా ఉండిపోయేది. హమాస్ ఉగ్రవాదులు ఎలా మాయమయ్యేవారు అంటే అందుకు కారణం సొరంగాలు. ఈ సొరంగాలే హమాస్కు వ్యూహాత్మక బలం. సొరంగాల వ్యూహాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు గుర్తించారు. భారత్పై దాడి చేయడానికి ఈ సొరంగాల వ్యూహాన్ని అమలు చేశారు. 2 దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత్పై భయానక దాడులకు దిగారు. ఇప్పుడు ఈ ఉగ్ర సొరంగాలపై భారత్ కన్నేసింది. ఆధునిక టెక్నాలజీ, సాంప్రదాయ వ్యూహాలతో ఉగ్ర సొరంగాలను గుర్తించే పనిలో పడింది. సరిహద్దుల ప్రాంతాలను భారత ఆర్మీ చల్లెడపడుతోంది. పాకిస్తాన్ సొరంగాలను ఎక్కడ తవ్వింది? సొరంగాలను ఉగ్రవాదానికే పాక్ వినియోగించేదా? వాచ్ ది స్టోరీ. భారత సరిహద్దులో హమాస్ మాయా వ్యూహాలు. టన్నేళ్ల నుంచి భారత్లోకి టెర్రరిస్టుల ఎంట్రీ. పాక్ సొరంగాలకు భారత్ ఎలా చెక్ పెడుతోంది? పవర్ఫుల్ ఆర్మీ, సూపర్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయిల్ సొంతం. 7 యుద్ధాల్లో ఓటమిరుగని దేశం. కానీ దశాబ్దాలుగా దాడులు చేస్తున్న హమాస్ను మాత్రం ఇజ్రాయిల్ అంతం చేయలేకపోయింది. ఇజ్రాయిల్పై మెరుపు దాడి చేసి క్షణాల్లో మాయమైపోయేవారు హమాస్ ఉగ్రవాదులు. అయినా వారిని పట్టుకోలేకపోవడానికి కారణం సొరంగాలు. ఈ సొరంగాల నెట్వర్క్ గాజా అంతటా ఉంటుంది. మాయా టన్నెళ్లే హమాస్కు పెట్టని కోటలా ఉండేవి. ఈ టన్నెళ్లతోనే ఇంతకాలం ఇజ్రాయిల్ కన్నుగప్పి యథేచ్ఛగా దాడులు చేసేది. హమాస్ బలమంతా సీక్రెట్ టన్నెళ్లలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ సొరంగాల గురించి ఎందుకు అన్న సందేహం రావచ్చు. అయితే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి ఎలా వస్తారు? మీకెప్పుడైనా ఈ సందేహం కలిగిందా? చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే సరిహద్దుల్లో ఉన్న కంచెను కట్ చేసి భారత్లోకి వస్తారు. కొన్నిసార్లు శీతాకాలంలో పొగమంచు దట్టంగా ఉన్నప్పుడు భారత్లోకి చొరబడతారు. లేదంటే పాకిస్తాన్ సైన్యం కాల్పులతో కవర్ చేస్తే భారత్లోకి ఉగ్రవాదులు ఎంట్రీ ఇస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. హమాస్ మాయా తంత్రాన్ని పాకిస్తాన్ కాపీ కొట్టింది. అదే సొరంగాల ఎత్తుగడను భారత సరిహద్దులోకి తీసుకొచ్చింది. ఏదో 1-6 సొరంగాలు తవ్వడం వేరు, కానీ పూర్తిగా సొరంగాల నెట్వర్క్ను పాకిస్తాన్ నిర్వహిస్తోంది. భారత సాయుధ దళాలు ఇప్పుడు ఈ సొరంగాలపై కన్నేశాయి. పాకిస్తాన్ ఉగ్ర సొరంగాలు ఎక్కువగా జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి అవి నేరుగా భారత్లోకి చొరబడేలా ఉన్నాయి. ఎందుకు ఈ సొరంగాలను పాకిస్తాన్ నిర్మించింది అంటే ఉగ్రవాదులను భారత్కు పంపి దాడులకు పాల్పడ్డానికే. నిజానికి పహల్గాంలో ఉగ్రవాదులు హమాస్ ప్రేరణతోనే దాడులు చేశారు. ప్రశాంతంగా సేదతీరుతున్న అమాయక పర్యాటకులపై తోటాలతో విరుచుకుపడ్డారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. సో అదే హమాస్ సొరంగాల వ్యూహాన్ని కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు అమలు చేస్తున్నారు. భారత్పై దాడికి వ్యూహాలు రచిస్తున్నారు. గత 2 దశాబ్దాల్లో మొత్తం 22 సొరంగాలను భారత భద్రతా బలగాలు గుర్తించే. ఈ సొరంగాలన్నీ పాకిస్తాన్లోనే ప్రారంభమవుతాయి. వీటి ద్వారానే ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారు. 2019లో పుల్వామాలో ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో మొత్తం 40 మంది భారతీయ సైనికులు అసువులు బాశారు. ఈ దాడి వెనుక ఉన్న కీలక ఉగ్రవాది టన్నెల నుంచే భారత్లోకి ప్రవేశించాడు. అంతకుముందు 2016లో నగ్రోటా ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు సొరంగాలు ఉపయోగించుకునే వచ్చారు. భారత భద్రతా దళాలు ఓ ప్యాటర్న్ను గమనించాయి. ఏమిటా ప్యాటర్న్ అంటే ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న సొరంగాలన్నీ జమ్మూ సెక్టార్లోనే ఉన్నాయి. కొన్ని జమ్మూ కశ్మీర్లోని 2 జిల్లాలైన సాంబా, కఠ్వాలో కూడా గుర్తించారు. భారత భద్రతా దళాలు గుర్తించిన సొరంగాలన్నింటికీ ఓ లింక్ ఉంది. ఆ లింక్ ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో నుంచి ప్రారంభమవడమే. కశ్మీర్లో కంటే జమ్మూలోనే ఎక్కువగా సొరంగాలను గుర్తించినట్టు భద్రతా బలగాలు నివేదించే. దీనికి కారణం ఏమైనా ఉందా అంటే ఉంది. జమ్మూలో చదునైన భూమి ఎక్కువగా ఉంటుంది. కశ్మీర్లో మాత్రం అలా కాదు. ఎక్కువగా పర్వతాలు, రాతి నేలలు ఉంటాయి. ఇక్కడ సొరంగాలను తవ్వడం అంత తేలిక కాదు. అందుకే పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జమ్మూ నదీ పరివాహక ప్రాంతం. పైగా ఇక్కడి నేలలు కాస్త వదులుగా ఉంటాయి. సొరంగాలను తవ్వడం తేలికవుతుంది. కానీ ఈ సొరంగాలను గుర్తించడం మాత్రం భద్రతా దళాలకు చాలా కష్టం. ఇక ఈ సొరంగాలను ఉగ్రవాదులను భారత్లోకి తరలించేందుకే కాదు, ఇతరత్ర పనులకు కూడా పాకిస్తాన్ ఉపయోగించుకుంది. ఆయుధ స్మగ్లింగ్, డ్రగ్స్ రవాణా, నిఘా సేకరణతో పాటు పలు రకాల డోటీ పనులకు సొరంగాలను పాకిస్తాన్ వాడుకుంది. కొన్ని సొరంగాలైతే ఏకంగా 30 మీటర్ల లోతులో 500 మీటర్ల వెడల్పుతో ఉన్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. కొన్ని సొరంగాల్లో ఏకంగా ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ సొరంగాల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? పాకిస్తాన్ సైన్యమే. అందుకు సంబంధించిన ఆధారాల్ని భారత దళాలు గుర్తించే. సొరంగాలను ఇసుక బస్తాలతో బలోపేతం చేశారు.
ఇసుక బస్తాలని కరాచీలో తయారైనట్టు గుర్తులున్నాయి. అయితే కొన్ని సొరంగాలు సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల వద్దకు నేరుగా నిర్మించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి పాకిస్తాన్ సైన్యం ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. భారత సైన్యం సొరంగాలపై పూర్తిగా దర్యాప్తును చేపట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ చీకటి సొరంగ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. ఉగ్రవాదులను స్వయంగా పాకిస్తాన్ ఆర్మీనే భారత్లోకి పంపుతున్నట్టు ఈ సొరంగాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక ముందు ఈ సొరంగాలతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇక్కడే భారత్కు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను భారత్ ఎలా నిర్వీర్యం చేస్తోంది, వాటిని ఎలా గుర్తిస్తోంది అంటే డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను భారత భద్రతా బలగాలు వాడుకుంటున్నాయి. భారత సాయుధ దళాలు పెద్ద ఎత్తున సరిహద్దులోని జమ్మూ జిల్లాలో డ్రోన్లు మోహరించాయి. సరిహద్దులోని అన్ని రకాల కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నాయి. ఈ డ్రోన్లలో కొన్ని భూమిలోకి చొచ్చుకుపోయే రేడార్లను కలిగి ఉన్నాయి. భారత సాయుధ దళాలు సొరంగాలను ఎలా గుర్తిస్తాయి? మొదటి దశలో సొరంగాల వంటి భూగర్భ నిర్మాణాలను గుర్తించేందుకు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. రెండో దశలో భూకంప సెన్సార్లను ఉపయోగిస్తాయి. వీటిని సరిహద్దు వద్ద మోహరించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా తవ్వకాలు, కందకాల నిర్మాణం వంటి భూ సంబంధిత కార్యకలాపాలను సీస్మిక్ సెన్సార్లు పసిగడతాయి. పార ద్వారా నేలను చదును చేసే కంపనాలను కూడా భూకంప సెన్సార్లు గుర్తించగలవు. సో తవ్వకాలు వంటి యాక్టివిటీలను భూకంప సెన్సార్లు గుర్తిస్తే ఆ ప్రాంతాన్ని మంచి నాణ్యమైన ఉపగ్రహ చిత్రాలు తీసుకుంటారు. ఇప్పటికే వీటిని పెద్ద ఎత్తున భారత్ వినియోగిస్తోంది. ఇక మూడో దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తారు. ఏఐ ఆధారిత స్మార్ట్ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. మానవ కదలికల్ని గుర్తించడానికి ఈ స్మార్ట్ కంచెల్ని ఉపయోగిస్తారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా అత్యంత విశ్వసనీయమైనది మాత్రం ఇప్పటికీ మానవ మేధస్సే. సమగ్ర సమాచారం తెలిసిన సైనికుణ్ణి ఏ సెన్సార్లు భర్తీ చేయలేవు. భారత్ కొన్ని టెక్నాలజీలు ఉపయోగించుకుంటున్నప్పటికీ సంప్రదాయ పద్ధతుల్ని మాత్రం వదలడం లేదు. సొరంగ నిరోధక కందకాలను భారత సైన్యం ఏర్పాటు చేస్తోంది అంటే సరిహద్దు వెంబడి లోతైన కందకాలను భారత్ తవ్వింది. నిజమేంటంటే ఇస్లామాబాద్ ఉగ్ర వ్యూహాలు మాత్రం అస్సలు మారడం లేదు. ఇప్పటికీ సొరంగాలను ఉపయోగించుకోవడం ద్వారా ఉగ్రవాదుల్ని భారత్లోకి తరలిస్తూనే ఉంది. భారత్తో నేరుగా యుద్ధానికి దిగితే ఏం జరుగుతుందో పాకిస్తాన్కు బాగా తెలుసు. అందుకే కశ్మీర్పై ఉగ్రశక్తుల్ని ఉసిగొలుపుతోంది. సరిహద్దులో ఉన్న సొరంగాలు ఉగ్రవాదుల చొరబాట్ల గురించి మాత్రమే కాదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ పాలకుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ వాటితో తమకు సంబంధం లేదని పాక్ పాలకులు నిరాకరిస్తూనే ఉంటారు. పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి తవ్వుతున్న సరిహద్దు సొరంగాలతో ఇస్లామాబాద్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటని స్పష్టంగా అర్థమైపోతుంది. ఉగ్రవాదాన్ని స్వయంగా ఆర్మీని పెంచి పోషించి భారత్పైకి వదులుతుందనడానికి సొరంగాలే చక్కటి నిదర్శనం.